మలయాళం ఫిలిమ్స్ ఇప్పుడు 'ప్రేమలు' గాని, 'ఆవేశం' గాని ఆర్ ఈవెన్ 'మంజుమల్ బాయ్స్' గాని బ్లాక్ బస్టర్ హిట్స్. నువ్వు యా బ్లాక్ బస్టర్ హిట్స్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్స్. మన తెలుగులో 'ప్రేమలు' అండ్ 'మంజుమల్ బాయ్స్' లైక్ బాగా ఆడే 'మంజుమల్ బాయ్స్' యాక్చువల్లీ రిలీజ్ అయిన కొన్ని డేస్ కి ఒక ఇష్యూ వచ్చింది. పీవీఆర్ ఇష్యూ వచ్చింది. దాని తర్వాత పీవీఆర్స్ లో బ్లాక్ చేశారు. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఈ రెండు సినిమాలకి రివ్యూస్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఆ 'మంజుమల్ బాయ్స్' కి 'ప్రేమలు'కి. 'ప్రేమలు' ఆల్సో ఐ గాట్ సమ్ స్క్రూయింగ్. ఎందుకు బ్రో అంత ఓవర్ ఎగ్జాగరేట్ చేసావు, అసలు అంత సినిమాలో ఏం లేదు అంటే లైక్ దిస్. నాకు ఈ రివ్యూ ఎప్పుడు వచ్చిందంటే సినిమా ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అండ్ 'మంజుమల్ బాయ్స్' ఐఎమ్ నాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. లైక్ నేను మూవీ చూస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ ఫస్ట్ మనం ఎక్కువ లాజికల్ ఆలోచిస్తాం కదా, లైక్ రోప్ లాగే ఒక సీక్వెన్స్ పెట్టినప్పుడు నాకు ఎండింగ్ లో కూడా ఎలా ఉండబోతుందని నేను యా ట్రైలర్ కూడా చూడలేదు. జస్ట్ నీకు అందరూ సినిమా బాగున్నారు స్టార్ట్ అన్నారని వెళ్ళాను అండ్ నాకు ఎక్సైట్మెంట్ ఎగ్జాక్ట్లీ. క్లియర్ అయింది. సో వై డూ యూ థింక్ దట్ Malayalam movies are suddenly getting attraction and why they are getting a blockbuster top? Like or Malayalis కొంచెం ఓవర్ హైప్ చేస్తున్నారా? లేదు లేదు, ఐ డోంట్ థింక్ మలయాళీస్ ఏమో ఓవర్ హైప్ చేస్తున్నారని. వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ వాళ్ళు ఎప్పుడు ఎట్లా తీస్తున్నారు అట్లనే తీస్తున్నారు. దే బీయింగ్ ద సేమ్. మలయాళం ఇండస్ట్రీ ఒక 10 ఏళ్ల పాయింట్ క్రితం తీసుకొని ఎట్లుందో ఆ పాయింట్ మీద తీస్తారు సినిమాలు. దేవర్ ప్రిటీ క్లియర్. ఎప్పుడు కూడా చిన్న కాన్సెప్ట్, చిన్న స్టోరీ. ఇప్పుడే కాదు, బెంగళూరు డేస్ టైం నుంచి కానీ, ప్రేమం నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సింపుల్. కానీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ మోర్ అండ్ మోర్. ఇఫ్ యూ రిమెంబర్, నీకు వాళ్ళు 15 సంవత్సరాల నుంచి కూడా అట్లాంటి సినిమాలు తీస్తున్నారు. బట్ ప్రేమం వాజ్ ద బ్రేక్ త్రూ. సో బెంగళూరు డేస్ వాజ్ ద బ్రేక్ త్రూ యాక్చువల్లీ. దానికి ప్రేమ ముందు ఇంకా డోంట్ యూ థింక్ చెప్పండి. ఇట్స్ అ కమర్షియల్ అంటే కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది నాకు. ప్రాపర్ కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా. వాడు తెలివైనడు. వాళ్ళకి అది కమర్షియల్ సినిమా అనేది ఆ, ఒక మమ్మూటి ఒక్కళ్ళే ఒక కమర్షియల్ టచ్ ఎప్పుడు ఇస్తుంటారు కానీ మిగతా వాళ్ళు దేవర్ ఎవ్రీ టైమ్ ఇంటూ అంటే ఒక న్యాచురల్ గా తీసే కాన్సెప్ట్ మీద ఉంటారు. మమ్మూటి ఒక్కలే నాకు ఎందుకో ఒక తెలుగు లేదు సినిమా స్టైల్లో చేస్తారేమో లేదు, అనిపిస్తుంది. డిపెండ్స్. లేదు సినిమా బట్టి. ఇప్పుడు మోహన్ లాల్ నువ్వు చూడకపోతే ఒకసారి మోహన్ చూడు. లాల్ ఏది మమ్మూటిది టర్బో జోస్ అని ఒకటి వచ్చింది. మాస్ మాస్ అసలు నేను చాలా నేను సినిమాలు నేను చూడలేదు. మనం రీసెంట్ గా ఏమైనా యాక్షన్ సినిమాస్ ఏమైనా వస్తే లైక్ అరే చూసి ఎందుకురా అంత యాక్షన్ పెట్టాను అనుకుంటాం. లైక్ ఫస్ట్ టైం నాకు ఒక మలయాళం యాక్షన్ సినిమా అద్దర కొట్టేసారేమో అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే. యూ వాచ్ ఇట్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఓకే ఓకే ఓకే. మంచి నేను హెడ్ చూడలే. ఫోన్స్ హెవీ నేను సౌండ్ పెట్టుకొని చూడు. లైక్ నేను బీజం చంపేశారు. మమ్ముట్టిది లాస్ట్ మూవీ నేను చూసింది అయితే పాత మూవీ, కానీ నేను లేట్ గా చూసాను. నాన్ పాకం లేరైతే మైకం అని చెప్పి. బట్ స్టిల్ మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడు వీడే లైక్ కాదు. ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ ఏదైనా సినిమా నాకు ఓవర్ ఎగ్జాగరేట్ చేశారని అనిపించింది అని అంటే ఆ ప్రేమలు డెఫినెట్లీ. అండ్ బ్రహ్మయుగం కూడా. బ్రహ్మయుగం ఇస్ అ డిఫరెంట్ గుడ్ ఎక్స్పెరిమెంట్. వి షుడ్ యాక్చువల్లీ అప్రిషియేట్ ఇట్. నాకు యాక్చువల్లీ ప్రేమలు ఇప్పుడు మనకి తెలుగులో చాలా సినిమాలు రామ్ కామ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా మలయాళంలో అది ఒక టిపికల్ మూవీ అంటే లైక్ ఎక్కువగా రావు, వాళ్ళకి సడన్ గా వచ్చింది. దే షుడ్ అప్రిషియేట్ ఇట్. నేను ఎందుకు ఎండోర్ చేశానంటే ఒక తెలుగు డబ్బింగ్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం దే టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. నాకు 2018 నేను తెలుగులో చూశాను థియేటర్కి వెళ్ళి. ఇలా చాలా సినిమాలు చూశాను కానీ ఒక కామెడీ మూవీ చేస్తున్నప్పుడు చాలా సీరియస్ గా డబ్బింగ్ లో ఇప్పుడు కరెంట్ తెలుగు మీమ్స్ ని పట్టుకొని రాయాల్సిన అవసరం లేదు. యాస్టీస్ ఉన్నవి ఎగ్జాక్ట్లీ డబ్బింగ్ చేసేయచ్చు. యాస్టీస్ డబ్బింగ్ చేసినా సరే నీకు కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. బట్ చాలా మటుకు డైలాగ్స్ అన్ని కరెంట్ మీమ్స్ తగ్గట్టు, కరెంట్ ట్రెండ్, తెలుగు ట్రెండ్స్ తగ్గట్టు డైలాగ్స్ మార్చారు. బ్రో. ఎగ్జాక్ట్లీ దట్ వాస్ మై హోల్ పాయింట్ అబౌట్ ప్రేమలు కూడా. ప్రేమలలో రెలవెన్స్ ఉండే. నీకేంటంటే నాకు తెలిసి వాళ్ళు డైలాగ్ కుర్రోళ్ళు నీకు కుర్రోళ్ళు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటాయి డైలాగ్స్ అన్ని. నువ్వేంటి మధ్యాహ్నం ఏం నాకు చేస్తున్నావు, ఏంటి ఏం చేయలేదు, ఐదు సారి ఇద్దరం కలిపి కుమారి అంటే దగ్గర టిఫిన్ అరే అసలు ఎలా రాస్తారు అనిపించింది నాకు. నేను అలాంటివి చాలా ఉన్నాయి డైలాగులు. ఎట్లా అంటే నీకు అసలు నాకు తెలిసి మన తెలుగు సినిమాల్లో కూడా ఆ టైప్ ఆఫ్ డైలాగ్ పెట్టరు. అంటే అంత సింపుల్, చాలా అది సింప్లిఫైడ్ ఎందుకైందో నీకు. తెలుసు కదా నీకు, అది ఎందుకైందో తెలుసు కదా, రాజమౌళి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూస్ ఎవరు అనుకుంటున్నావు? కార్తికేయన్. ఎస్ఎస్ కార్తికేయ. అవును అవును అది వాడు చాలా తెలివైనడు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సినిమాలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి కంప్లీట్ గా చేశారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. చేయించుకున్నారు. అండ్ అండ్ రెండోది ఒకటి ఒప్పుకోలబ్బా, ఒక మోడర్న్ సెట్టింగ్ లో లవ్ రామ్ కామ్ లో నాకు తెలిసి మన తెలుగు వాళ్ళ కన్నా హైదరాబాద్ ని అద్భుతంగా చూపించారు వాళ్ళు. అంటే హైదరాబాద్ ని అలాగని కాదు, అలాంటి సినిమా వస్తే మన తెలుగులో చూడలేము లేదు అనిపించింది నాకు.
తెలుగులో మేబీ డైరెక్ట్ మూవీ వచ్చి ఉంటే అంటే ఒక్కసారి నీకు ఆలోచించు, లైక్ దెర్ ఇస్ అ హీరో, లైక్ వర్షం సినిమా ప్రొడ్యూసర్ గారు చూస్తారబ్బా. కొడుకున్నాడు కదా, ఆ అబ్బాయి పేరు సంగీత్ శోభన్ సంతోష్ సంతోష్ శోభన్ శోభన్ సంతోష్ సంతోష్ శోభన్ శోభన్ ఇలాంటి మూవీ చేస్తే చూస్తారు అనుకుంటున్నావా? యాక్చువల్లీ హీ విల్ లేదు సూట్ ఫర్ దిస్, చూస్తారు తను సూట్ అవుతాడు. లేదు చూస్తారబ్బా. మన వైపు ఆ మాత్రం ట్రూగా ఉండి తీయాలి. 200 నీకు కోట్లు మన ఏమేం వస్తుందా? తెలుసా? 200 200 కోట్లు కోట్లు రాదు, 200 కోట్లు రాదు, నేను అది చెప్తున్నా. 200 కోట్లు రాదు. మూవీ చూస్తే నాకు తెలిసి ఒక 20 కోట్లు మెయిన్ 10 కోట్లు వస్తుందేమో సినిమాకి. ఇలాంటి సినిమా మన తెలుగులో చేస్తే 10 కోట్లు 20 కోట్లు వస్తుంది. ఒక మూవీ బడ్జెట్ ఒక 4-5 కోట్లు పెట్టి తీస్తే ఒక 20 కోట్ల వరకు వస్తుంది. బట్ 200 కోట్లు 100 కోట్లు ప్రేమలు 100 కోట్లు ఇలాంటి మన మాటలు తెలుగు మాట్లాడు. ఇప్పుడు బట్ 100 మన కోట్లు తెలుగు మాట్లాడే సినిమా కాదు ఈ సినిమా ప్రేమలు. కాదు చేతు కాదు. మన తెలుగు ఇండస్ట్రీ పరంగా చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ చూసే సినిమాలు వేరు. సో అది మనం మలయాళం ఆల్రెడీ ఇండస్ట్రీకి చూసేస్తున్నాం దట్ ఈస్ మలయాళం ఇండస్ట్రీకి అది వాళ్ళ ఫీడ్. వాడికి ఏంటంటే మాకు ఇది కావాలని ఉంటాయి ఈ టైప్ ఆఫ్ మూవీస్. నీకు అంతెందుకు, నీకు మమిత ఉందా, తన ప్రీవియస్ మూవీ ఫేమస్ అయిన మూవీ కూడా కొంచెం సార్ట్ ఆఫ్ ఇలాంటివే, లైక్ ఏం సింపుల్ కుర్రోళ్ళు నేను ఫస్ట్ అమ్మాయిలు. టైం చూడను. సూపర్ శరణ్య అని మూవీ ఉంటది. దీనికి ఓకే ముందు వాళ్ళు ఫేమస్ అయింది యాక్చువల్లీ. ఎవరు హీరో వీడే, అమ్మాయి తినే, ఇంకో వీళ్ళిద్దరే అమ్మాయి చేశారా? కూడా ఓకే వీళ్ళిద్దరే. ఇంకో అమ్మాయి కూడా ఉంటది, తను మోహన్ లాల్ తో ఒక సినిమా చేస్తది బ్లైండ్ గర్ల్ లాగా. ఆ అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి మెయిన్ యాక్టర్, ఆ అమ్మాయి శరణ్య మెయిన్ ఆ సినిమాలో. ఓకే చెప్తున్నా సార్ట్ ఆఫ్ నీకు ఇవి వెరీ నార్మల్. ఇట్లాంటివి నాకు తెలిసి వాళ్ళు 10 సినిమాలు వస్తాయి ఇండస్ట్రీలో. ఈ సినిమా ఎందుకో గట్టిగా కనెక్ట్ అయింది, పెద్దగా హిట్ అయింది. నేనేమనుకున్నా ఐ ఫీల్ అంటే మలయాళంలో కూడా కరెంట్ మీమ్స్ పెట్టి చేసుంటారేమో అని అనుకుంటున్నా. అంటే లైక్ మనకు తెలియదు కదా, మనం డబ్డ్ వర్షన్ చూసి ఉంటాం. నీకు ఇంకోటి అబ్బా, నేను రీసెంట్ గా ఒకటి రెడిట్ సమ్వేర్ ఏదో యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఒకటి రాసిండు. ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఏం తెలుసా, మలయాళం ఇండస్ట్రీలో మిగతా ఇండస్ట్రీల కన్నా బెటర్ గా ఉన్నది ఏంటంటే వాళ్ళు రోల్ కి తగ్గట్టు క్యాస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు కుర్రోడు కావాలంటే కుర్రోడ్నే క్యాస్ట్ చేస్తారు. వాళ్ళు ఒక 25 ఏళ్ళోడిని పెట్టి 18 ఏళ్ళ కుర్రోడ్ లాగా పెట్టరు. అవును అవును దట్స్ అ బిగ్ చేంజ్. అసలు మనోళ్ళు 35 ఏళ్ళోని తెచ్చి 25 years అని పెడతారు. వై కాంట్ యూ క్యాస్ట్ 35 year old as 35 year దిస్ old? ఈస్ సింపుల్. హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ ఒక 30 years బట్టి 20 years బట్టి అవుతుంది టాలీవుడ్ లో. నువ్వు కరెక్ట్ చెప్పాలంటే ఎగ్జాక్ట్ పోయింది, టాలీవుడ్ లో పోయింది. నువ్వు ఇప్పుడు ఫర్ ఎక్కడ ఎగ్జాంపుల్ ఒక రామ్ చరణ్ లాంటి హీరో మూవీలో ఉమ్, సారీ హీరో ఏజ్ చెప్పాలంటే 26 అంతే. 26 నీకు ఎప్పుడు చెప్తారు. నాకు తెలిసి 20 ఏళ్ల క్రితం తేజ తీసేటోడు 18 ఏళ్ళోడి మీద సినిమా అంటే 18 ఏళ్ళోడు ఉండేటోడు. 20 ఏళ్ళోడి సినిమా అంటే 20 ఏళ్ళోడు ఉండేటోడు. వద్దులే ఇప్పుడు తేజ కోసం వద్దు. చెప్తున్నా జస్ట్ ఎన్ యా యా ఎగ్జాంపుల్. యా ఐ అగ్రీ మలయాళం మూవీస్ ఎందుకు బాగా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి అంటే నా పర్స్పెక్టివ్ లో కొంచెం ఓవర్ హైప్ చేస్తున్నారు. అది నేను ఒప్పుకుంటాను. లైక్ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. లేదు. నాకు నేను లాస్ట్ 1 year బట్టి మలయాళీస్ థియేటర్కి వెళ్ళిపోయి ఈ వీడియోలు థియేటర్ లో స్టాటస్లు పెట్టేయడం ఇలాంటివి నేను గమనించలేదు. బట్ ఇట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ప్రేమలు. థియేటర్కి వెళ్ళిపోయి స్టాటస్లు పెట్టేయడం ఏంటి అంత బాగుందా అనే ఒక క్వశ్చన్ క్రియేట్ అయిపోయింది. లేదు, ఇప్పుడు 10 years బ్యాక్ నువ్వు పోతే బెంగళూరు డేస్ వాజ్ ద బ్రేక్ త్రూ అయినప్పుడు, అప్పుడు దాకా జనాలకి అరే మలయాళంలో నాకు తెలిసి నా పరంగా నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను ఓం శాంతి వచ్చానా చూసా. అది ఫస్ట్ నజరియా అండ్ నివిన్ పాలి వెరీ ఫేమస్. ఓం శాంతి వచ్చానా ఆ టైంలో, ఆ తర్వాత బెంగళూరు డేస్, ఆ తర్వాత ప్రేమం, ఆ తర్వాత లాట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ కుంజప్పన్ అని చెప్పి ఇలా బంచ్ ఆఫ్ మూవీస్. సో అప్పుడు అవి చూసినప్పుడు ఒకటి అమ్మ ఇంకో ఇండస్ట్రీ ఇంకో లాంగ్వేజ్ ఉందని ఎట్లా డిస్కవర్ చేసామో అప్పటి నుంచి మలయాళం నడుస్తుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇయర్ వాజ్ సంథింగ్ వాజ్ ఫినాన్షియల్ ఎక్స్పోజర్. వాళ్ళు ఫైనాన్షియల్లీ అప్పుడే స్ట్రాంగ్ అవ్వాలి, బట్ దెర్ ఇస్ నో ROI. వాళ్ళకి వాళ్ళ ఓన్ మూవీస్ వాళ్ళే థియేటర్కి వెళ్ళి చూడకపోవడం వల్ల సమయంగా వాళ్ళకి ఎప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సమయం లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు లిమిటెడ్ బడ్జెట్ తో తీశారు. నీకు 10 years బ్యాక్ కూడా వాళ్ళకి డబ్బులు రావట్లేదని కాదు, 10 years బ్యాక్ మనకు మగధీర వచ్చింది. ఆ సినిమాకి ఎంత ROI వచ్చిందో నీకు గుర్తుంది కదా. అలాంటివి వాళ్ళు 100 ఎక్స్పెరిమెంట్లు చేశారు, బట్ వాళ్ళకి ఎప్పుడు అంత ROI రాకపోవడం వల్ల దే వర్ యాక్చువల్లీ స్టిక్ టు లిమిటెడ్ బడ్జెట్. ఎప్పుడు నువ్వు నాకు తెలిసి యాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో లైక్ హీ వాజ్ వెరీ క్లియర్. అదేంటి మేము ఎప్పుడు లిమిటెడ్ బడ్జెట్ తో ఇంటెన్షనల్ గానే చేసామని. ఈవెన్ మమతా మోహన్ దాస్ చెప్తాది ఏమని,
అసలు సాటర్డే సండేలు ఉండవు, ఆఫ్లు ఉండవు, ఏమీ ఉండవు. ఒకసారి మీటింగ్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి 15 days అంటే 15 days రిగరస్ గా చేసేది. లీవ్ ఉండదు, సిక్ లీవ్ ఉండవు, బాగోపోయిన ఉండవు. 18 hours 20 hours నడుస్తుంది అంట రోజుకి వాళ్ళ బడ్జెట్ వల్ల. యా అండ్ మెయిన్లీ వాళ్ళు 2018 రూట్స్ అబ్బా. బడ్జెట్ కి చూడలేదు, 2018 చూడలేదు. ఓకే, యూ ట్రై వాచింగ్ ఇట్. 2018 జస్ట్ గూగుల్ లో తర్వాత ఎప్పుడైనా దాని సినిమాకి ఎంత ఖర్చు అయిందని బడ్జెట్ సెర్చ్ చేయి, అండ్ సినిమా అవుట్పుట్ చూడు. ఇదేంట్రా బాబు, 2012 సినిమా ఉంటది కదా హాలీవుడ్ సినిమా, ఆ రేంజ్ గ్రాఫిక్ ఎలా తీసుకొచ్చారు అన్నట్టు ఉంటది. ఆ రేంజ్ గ్రాఫిక్ ట్రై చేశారు. ఇదేంటి డ్యామ్ సీన్, ఇదేంటి ఫ్లడ్ సీన్, ఇలాంటివి కొన్ని సీన్స్ అవుట్ స్టాండింగ్ మాట. అంటే లైక్ ఏంటి, దాని తర్వాతే మన తెలుగులో కూడా జనాలు అరే ఏంటి హనుమాన్ ఇలాంటి సినిమాల్లో కూడా ఏంటి తక్కువ బడ్జెట్ లో ఇంత గ్రాఫిక్స్ తీసుకురావచ్చు అనే వీళ్ళు విజువల్స్ పరంగా ఇప్పుడు ఉంటున్నారేమో గానీ, ఒకటైతే అబ్బా రియలిజం, మెయిన్లీ రియలిస్టిక్ సీన్లు గానీ, కాన్సెప్ట్ నుంచి టేకింగ్ వరకు అన్ని నేచురల్ గా ఉంటాయి. అది మరి ఎందుకు వస్తుందంటే ఐ డోంట్ నో. అండ్ రెండో చూస్తే కేరళకి మెయిన్లీ వాళ్ళు షూటింగ్ లొకేషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ సగం డబ్బు మిగిలిపోతుంది. మనం వెళ్తున్నాం అంటే అట్లని కాదు, నువ్వు మెయిన్లీ చూస్తే ఇప్పుడు ఇండియాలో ది టోపెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అంటే ఎవరి పేర్లు వస్తాయి నీకు? 2 పేర్లు చెప్పు మెయిన్లీ. మన ఆబ్వియస్లీ రాజమౌళి తాలూకా సినిమాటోగ్రాఫర్, దాని పేరేంటి నువ్వు సెంథిల్ అంటావా? ఐ డోంట్ నో. సెంథిల్ యాక్చువల్లీ చాలా తక్కువ సినిమాలు తీశాడు. అండ్ శివం అని ఒక రోజా సినిమా. నాకైతే మెయిన్లీ 2 చెప్తా. ఒకటి ఇండియాలో టాప్ లెజెండరీ పిసి శ్రీరామ్. ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. పిసి శ్రీరామ్. రెండోది సంతోష్ శివన్. అదే రోజా సినిమా. వీళ్ళు అందరూ సగం వచ్చింది మన పిసి శ్రీరామ్. ఐ డోంట్ నో, బట్ సంతోష్ శివన్ వాస్ ఫ్రమ్ మలయాళం, కేరళ నుంచి. అట్లా ఒకళ్ళిద్దరు పెద్ద సినిమాటోగ్రాఫర్ ఉన్నారు మలయాళీజాల్లో. అసలు అటుపక్క విజువల్స్ ని క్యాప్చర్ చేసే విషయంలో తిరుగు లేదు. వాళ్ళు యాక్చువల్లీ దే హ్యావ్ ఎన్ ఐ ఫర్ ఇట్. కేరళ పీపుల్ హ్యావ్ ఎన్ ఐ ఫర్ ఇట్. ఎట్లా అంటే ఎట్లా షూట్ చేయాలి, లొకేషన్స్ గానీ, సెటప్ గానీ. సీన్ గుర్తుందా నీకు? విఎఫ్ఎక్స్ షాట్ ఒకటి వస్తుంది, పడిపోయింది వాడు పడినప్పుడు. అవును, పడినప్పుడు అసలు థియేటర్ లో వచ్చింది ఆ సీన్. నువ్వు థియేటర్ లో చూసావు సినిమా? ఓటీటీలోకి వచ్చాను. ఓటీటీలో చూసిన. అంటే నాకు అది నేచురల్ గా అనిపించింది తెలుసా. అది అంటే ఆ విఎఫ్ఎక్స్ షాట్ లా అనిపించలేదు. చాలా బాగుండే, అంత బాగా వచ్చింది ఆ సీన్. ఎగ్జాక్ట్లీ, మంచిగా తీసిండ్రు, బాగా తీసారు. సో నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ప్రేమలు ఐ ఎంజాయ్డ్ ద మూవీ. మంచి ఫన్ ఉండే, వెరీ లైట్ బ్యాక్ ఉండి కూర్చొని. 100 కోట్లు దాటే సినిమాగా అనిపించిందా నీకు అది? నేను జనరల్ గా నేను ఎట్లా చూస్తానంటే, మూవీ చూసినప్పుడు ఐ ట్రై టు నాట్ జడ్జ్ ఇట్ 95%. ఎట్లా అంటే ఇప్పుడు మనం మూవీ చూసేసి కొన్ని డేస్ అయిపోవడం వల్ల మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం. నీకు ఇప్పుడు కరెంట్ ఇప్పుడు 100 కోట్లు దాటే సినిమాలా అనిపించిందా అని? అంటే అంతమంది జనాలకు నచ్చింది, సో ఇట్స్ ఫైన్ కదా. ఇంకా నేను నిజం చెప్తా, నేను ఇంకా కార్తికేయ 2 అంత డబ్బులు సంపాదించిందంటే నేను చాలా ఫీల్ అవుతా. చెప్తున్నా ఎందుకంటే నీకు ఇప్పుడు ప్రేమలు వాజ్ నాట్ ఎ ఫ్లాట్ మూవీ. సినిమా గొప్పగా లేదు అట్లాగని సినిమాలో బాగోలేదని చెప్పాలేదనే పాయింట్ లేదు. సో అందువల్ల నీకు బాగాలేదనే పాయింట్ లేకపోవడం వల్ల తప్పు లేదు అంత డబ్బులు రావడానికి. అంటాను. నీకు మంజుమల్ బాయ్స్ ఎలా అనిపించింది సినిమా? సో కమింగ్ టు మంజుమల్ బాయ్స్ అంటే, ఫస్ట్ థింగ్ యు నో వాట్స్ హ్యాపెనింగ్. ఎండింగ్ ఏమైతే తెలుసు, యు నో ద హోల్ స్టోరీ. వాడు స్టార్టింగ్ టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతున్నప్పుడే నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. నెక్స్ట్ ఇన్కమింగ్ సీను వాడు వీడిని ఎత్తుతున్నప్పుడు తాడు జారుతుంది. నేను అనుకున్నా తాడు జారుతుందేమో, రెస్క్యూ అనుకున్నా. కమ్ టు ద రెస్క్యూ, ఫిక్స్ అయిపోయిన సీన్ ఇది. నాకు వేరే అనిపించింది తెలుసా, ఎందుకంటే లైక్ ఐ బీన్ టు కొడైకెనాల్ అండ్ ఐ వెంట్ టు దిస్ ప్లేస్. నేను ఈ ప్లేస్ కి వెళ్ళాను అండ్ మేము కూడా సెర్చ్ చేసాం, ఇదేంటి గుణా కేవ్స్. అక్కడ గుణా కేవ్స్ అని పేరు ఉంటది, బట్ యూ డోంట్ సీ ఎనీ కేవ్స్ మాట అక్కడ నుంచి. ఆ పాయింట్ నుంచి వీళ్ళు కూడా ఒక పాయింట్ దగ్గర ఆగుతారు. అరే ఇక్కడ ఒకడు అంటే, అరే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ కింద ఉందరా గుణా కేవ్స్ అని చెప్పి ఒకటి చెప్తే ఇంకోటి వెళ్ళి పాత్ సెట్ చేసేస్తాడు. దట్స్ యాక్చువల్లీ హౌ అసలు ఇదంతా స్టార్ట్ అవుతుంది. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే. నాకు యాక్చువల్లీ మంజుమెల్లో ఐ లైక్ మూవీ, బాగుంది. నేను నా పరంగా అయితే నేను మూవీ ఎంజాయ్ చేస్తాను, చూస్తాను, అంతా మంచిగా ఉండే. కొన్ని నాకు అనిపించింది. ఒకటి అభిలాష్, అదే ఎవడైతే ఫస్ట్ ఎక్కి రౌట్ పెడతాడు కదా, పైనుంచి ఎక్కుతాడు కదా, వాడే తర్వాత కూడా ఒక మోడ్ లోకి వెళ్ళి కూర్చుండిపోతాడు. వై? ఫస్ట్ థింగ్ వై?
ఇఫ్ ఇట్ వాస్ నాకు ఇక్కడ సంథింగ్ వాడు వాడు వాడే కదా పాత్ క్రియేట్ చేశాడు. వాడు పాత్ క్రియేట్ చేయకపోయి ఉంటే ఇలాగ అవుతుంది కాదని ఒక ట్రామాలో ట్రూ ఉన్నాడు. ట్రూ. రెండోది అక్కడ కాన్స్టెంట్లీ దెయ్యాలు ఉంటాయి, లాట్ ఆఫ్ డార్క్ సోల్స్ ఇలాంటివి ఉన్నాయని కూడా. సో వీడికి ఫస్ట్ అంత ఆలోచించేది లేదు ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ కి. నేను వాడికి ఈ వీడియో అనట్లేదు, నేను యాక్చువల్ వాడికి అనట్లేదు. నీకు ఆత్మలు ఉంటాయి అవి ఉంటాయి అన్న దాని మీద ఫస్ట్ వెళ్ళింది వాడు. మేబీ సంథింగ్ అంటే మనం నమ్ముతాము అక్కడ ఉన్నాయని కాదు, బట్ మేబీ సంథింగ్ లైక్ వాడికి ఏదో హీ వాజ్ నాట్ హిమ్సెల్ఫ్ అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడేమో అనిపించింది. లేదు, ఆ ప్లేస్ పేరు డెవిల్స్ కిచెన్. యాక్చువల్ గా గుణ సినిమా రాకముందు అది డెవిల్స్ కిచెన్ అని చాలా మందికి తెలుసు. ఎనీహౌ వాడే కదా పాత్ క్రియేట్ చేశాడనే వాడికి ఒక గిల్టీ ఉందన్నమాట. అందువల్ల ఉండిపోయాడు. ఆ పాయింట్ నేను మిస్ అయ్యాను యాక్చువల్లీ. అండ్ హీ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హీ డైడ్. ఎందుకంటే వాడే ఫస్ట్ డైలాగ్ చెప్తాడు చనిపోయాడని, పోయాడు రా అని. అనిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని. సో ఈ 2 points వీడే పాత్ క్రియేట్ చేశాడు అండ్ హీ యాక్చువల్లీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ హీ ఆల్రెడీ డైడ్. అందువల్ల. అండ్ నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను, ఒక ఇంటర్వ్యూయర్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి అక్కడ అంత కన్నం ఉంది కదా చూసుకోకుండా మీరు నిజంగా నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నాను. లేదు చూసుకున్నాము అందరూ కావాలి, నా స్లిప్ అయిపోయి పడిపోయినా అన్నాడు. లైక్ తీటగాడు గెలుపుకుంటూ పడిండు. అవును అవును అవును. అండ్ రెండోది లాట్ ఆఫ్ అన్కనెక్ట్ అనిపించింది. ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ లో ఒప్పుకుంటా మలయాళం వాళ్ళు చేస్తారు, లైక్ నీకు స్టోరీ ఎక్కడ నడుస్తున్నా పక్కన 10 స్టోరీలు కూడా నడుస్తాయి. నీకు జార్జ్ మరియన్ ఉన్నాడు కదా, అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటారు. అవును అవును అవును. అది ఎందుకన్నా నాకు క్లారిటీ రాలే. నాకు కూడా యాక్చువల్ గా అతను హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాను, వాళ్ళ అల్లుడు హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాను. చేయడు మంచి మాట్లాడతాడు అంతే, ఎండింగ్ లో ఏదో మాట్లాడతాడు ఏదో. అండ్ రెండోది నాకు ఇంకోటి ఉండబ్బా, పోలీస్ ఇప్పుడు ఒప్పుకుంటా పోలీసులు అంత బ్రూటాలిటీ చూపిస్తారు, చుట్టూలందరూ అరే భయపడిపోతుంటారు. అట్లీస్ట్ ఇంతైనా ఒక చిన్న 5 seconds విజువల్స్ లైక్ సంథింగ్ అసలు ఎందుకు అంటే నమ్మకం ఇంతలా ఉండడానికి ఏంటి అని చిన్నదైనా వదులుతారు అనుకుంటే అసలు ఎక్కడైనా చెప్పలేదు. అంటే ఫ్రెండ్స్ ట్రస్ట్ చేశారనా? కాదు, ఊరంతా భయపడిపోతున్నారు కదా. అంటే ఏంటి వీడు పడ్డాడు చచ్చిపోతాడని కాదు, అలా కాదు, వర్క్ చేయడానికి ఇబ్బంది పడేలా కూడా ఒక పర్స్పెక్టివ్ లో చూపించారు. ఒప్పుకుంటా వర్క్ చేయడానికి. అరే ఇప్పుడు ఎవడరా ఒప్పుకుంటా, ఎవరికైనా ఇప్పుడు రియల్ లైఫ్ లో నేను అక్కడ పని చేస్తున్నా ఇప్పుడు వచ్చిందంటే అమ్మో ఇది పెద్ద తలకై నొప్పిరా బాబు ఇప్పుడు అని ఉంటది ఫీలింగ్, ఒప్పుకుంటా. కానీ ఊరోళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు, అసలు పోలీసులు కూడా అమ్మో అంటే అంతా ఏదో వాళ్ళ ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని, అంటే అలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు సినిమాలో. కానీ అందువల్ల వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉందని. సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం కదా, అసలు ఏమీ చెప్పలేదు. వాడు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన చాలు అయితే అరే ఏదో ఇట్లా అయింది ఒకప్పుడు చెప్తున్నప్పుడు ఏం చెప్పరు. తెల్లవాళ్ళు దీనికి పెట్టిన పేరేంటో తెలుసా అని చెప్తాడు తప్ప అంత చెప్పలేదు. రెండోది మూవీ యాక్చువల్లీ ఎండ్ అవుతున్నప్పుడు మెయిన్లీ నేను అనుకున్నా అంతా అయిపోయింది, సేఫ్ అయిపోయింది, దే కుడ్ గివ్ అ హ్యాపీ ఎండింగ్, ఇంకా బెటర్ గా ఉండే అనిపించింది. ఒప్పుకుంటా. అంటే లేదు, ఎండింగ్కి వెళ్ళేసరికి వాడు PTSD తో ఉంటాడు, వాడు ఫుల్ ట్రామాలో ఉన్నాడు, ఎవడు పడిపోయినాడు. హ్యాపీ ఎండ్ నువ్వు అలా కాదు ఆలోచించాల్సింది. మదర్ రాంగ్ గా జడ్జ్ చేస్తుంది ఫ్రెండ్. లేదు రాంగ్ గా జడ్జ్ చేసిన ఒక ఆవిడ తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసి నాకైతే టీయర్స్ వచ్చేది థియేటర్ లో ఆ సీన్. ఒప్పుకుంటా, టీవీలో అలా కనిపించింది కానీ ఒక మదర్ నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటానని ఒక అబ్బాయి ఇలా చేసాడని చెప్పి ఫుల్ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిట్టేసి రోడ్డు మీద ఎక్కడ ఉన్నా సరే ఎలాగైతే అలా చూసి తర్వాత వాళ్ళ కొడుకు కోసం వాడు అంత త్యాగం చేసాడని తెలిసి ఆవిడ అప్పుడు దాకా చేసింది ఒక మదర్ పర్స్పెక్టివ్ లో రాంగ్ చేశానే అనుకుని వచ్చి కౌగిలించుకుంటారు చూడు, అది థియేటర్ లో ఆ సౌండ్ కి ఎవరికైనా కళ్ళ నుంచి టీయర్స్ వస్తాయి. టీవీలో అలాంటి ఫీల్ రాలేదు, నేను టీవీలో చూసాను, నాకు ఆ ఫీల్ రాలేదు టీవీలో చూసాను. మూవీలో అది చాలా మంచి సీన్, ఉండాల్సిన సీన్, ఎందుకంటే అదే హ్యాపీ ఎండ్ లాగా ఇంకా అంతే. మరి ఇంకా అంతకుమించి నాకు ఆ ఎండ్కి ఏమనిపించిందంటే అడిగిపోయినోడు అరే ఆడు డ్రామా వాడు ఎలా అంటే వాడు నీకు ఫోటోలు చూపించినా వాడు ఎలా ఉంటాడు అంతే. అందుకు చూపించే ఉండరు అంటే తను నార్మల్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టింది. అది సినిమా ఎండ్ ఐదర్ వాడు బెటర్ కొంచెం ఒప్పుకుంటా ఆ సీన్ అయినా కూడా సినిమా ఎండింగ్ ఏంటంటే ఓకే వీడు పడ్డాడు బట్ వీడు కాపాడాడు, వీడినే మళ్ళీ ఎండింగ్ లో అందరూ వచ్చి పొగిడి ఊరంతా పొగిడి అక్కడ ఎండ్ చేస్తారు. కానీ
మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ నైస్ కావండి అట్లీస్ట్ ఆఫ్టర్ లేదు, కపుల్ ఆఫ్ డైరెక్టర్ ఇయర్స్ అని పర్స్పెక్టివ్ లో చెప్పి చూపించుంటే అక్కడతో బాగుండేది. ఆపి హీ వాంట్ టు షో ద రియల్ ఫొటోస్. ఒప్పుకుంటాలే, బట్ రియల్ స్టిల్ ఫొటోస్ వస్తాయి ఐ ఇంకా అక్కడి ఫెల్ట్ నుంచి. లైక్ అక్కడ వాడి ట్రామా నుంచి రికవర్ అయ్యాడని ఒక సీన్ చూపించి ఇట్ కీప్స్ అ పాజిటివ్ పర్స్పెక్టివ్. అలా అంత అంత అంటే ఏం నాకు దట్స్ వాట్ అనిపించింది. నీ ఎందుకంటే నీకు పర్స్పెక్టివ్ లో నీకు హ్యాపీ సింపుల్ ఏంటంటే హీ షుడ్ గెట్ రికవర్డ్ కదా. డైరెక్టర్ నీకు పర్స్పెక్టివ్ లో ఇది నీకు రియల్ స్టోరీ అని చూపించి కిక్ వదులుదాం అనేది పర్స్పెక్టివ్ అది. ఒప్పుకుంటా, కానీ నువ్వు సినిమా పరంగా వచ్చేసరికి బట్ ఒక నాకు కొన్ని సర్వైవల్ కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి. ట్రాన్సిషన్స్, చిన్నపిల్లల నుంచి మెయిన్ సినిమాలోకి, మెయిన్ స్టోరీలోకి వచ్చే ట్రాన్సిషన్స్. అండ్ ఒక డైలాగ్ ఉంటది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇదేంటి, నువ్వు పళని గుడికి వస్తావా అంటే రానని కూర్చొని కింద ఉంటాడు. ఇదేంటి దేవుడు ఎవరు అని అంటే నీకు తెలీదు, నువ్వు అప్పుడే ఒక చీకటిలో ఉన్నప్పుడు బ్రో వెళ్తున్నా. నేను అది అది తెలుగు తెలుగు కావాలని డబ్బింగ్ పెట్టారు, కావాలనే తెలుగు పెట్టారు అది. డబ్బింగ్ బాగా చేయలేదు. తెలుగు అదా, డబ్బింగ్ బాగాలేదు. నేను తెలుగులో చూసా, నేను సబ్ టైటిల్స్ చదివా, సబ్ టైటిల్ ఫెల్ట్ మచ్ బెటర్. తెలుగు అవునా. డబ్బింగ్ లో చాలా వియర్డ్, కొంచెం ఆక్వర్డ్ అనిపించే. బట్ లేదు, కొన్ని కొన్ని అట్లాంటివి బాగుంటాయిలే, లైక్ డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు నీకు, అట్లా చావు దాకా వెళ్ళి వచ్చినోడికి దేవుడు ఏంటి అన్నీ కనబడతాయి. అవును అవును అవును. ఇట్ పుట్స్ పర్స్పెక్టివ్ లేనట్టు కూడా పర్స్పెక్టివ్ పెడతాది అలాంటి సిచ్యువేషన్స్. సో కానీ బిఫోర్ వి వ్రాప్ అప్, నువ్వు ఏవి అయితే పారామీటర్స్ అని అనుకుంటున్నావు బ్లాక్ బస్టర్స్ అవడానికి, లైక్ అగైన్ దే ఆర్ బ్యాక్ విత్ న్యాచురల్ కంటెంట్ అని అనుకుంటున్నావా, లేకపోతే ఓవర్ హైప్ అని అనుకుంటున్నావా, లేకపోతే రిసీవింగ్ ఆఫ్ అ మూవీ విత్ బై మల్టిపుల్ లాంగ్వేజ్ పీపుల్ అని అనుకుంటున్నావా, లైక్ వాట్ ఈస్ ద మెయిన్ పారామీటర్? వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ మలయాళం ఇస్ గెటింగ్ వాట్ ది డిజర్వ్, వాట్స్ డ్యూ సిన్స్ అ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో రావాల్సింది ఫైనల్లీ వస్తుంది. వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి అంత పెద్ద బడ్జెట్ పెట్టగలరు, దే క్యాన్ మేక్ మచ్ బెటర్ మూవీస్ అని. ఆవేశం తెలుగులో డబ్బు అవ్వలేదు తెలుసా నీకు? తెలుసు, అవ్వలేదు. ఎందుకు ఐ అవ్వలేదు? థింక్ నాకు తెలిసి ఫాఫ్ ఎవడికి ఇచ్చున్నాడు. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఒక పారామీటర్స్ లో ఉన్నారు అండ్ వీ కెనాట్ అండర్స్టాండ్ దట్. లెట్ ఇట్ బి. నీకు ఫాఫా చెప్పిండు కదా సీరియస్ గా, "అరే, నాకు పుష్ప 2 వచ్చినా కాదు, నాకు ఇది కావాలి చూడు, దట్స్ వాట్. నువ్వు ఆవేశం యూ డెంట్ వాచ్ ఇట్, యూ ప్రేమలు డూ అండ్ వాచ్ ఇట్. మంజుమల్ బాయ్స్ కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బాబు మాకు ఈ సినిమా కావాలని తెచ్చుకున్నారు. మైత్రి మేకర్స్ అయితే మరి మంజుమల్ బాయ్స్, ప్రేమలు, ఎస్ఎస్ కార్తికేయన్ కూడా అడిగి తెచ్చుకున్నారు, కానీ దే ఆర్ నాట్ రెడీ టు రిలీజ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఏమో వాళ్ళకి లేదేమో అనిపిస్తుంది నాకు. దే డోంట్, నాకు తెలిసి అంటే అదే అంటున్నా, మనది ఎప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ ఆల్వేస్ వి వాంట్ టు బిగర్, ఎట్లా ఎట్లా పెరుక్కుంటూ పోయాం. వాళ్ళకి ఏంటంటే నువ్వు చూస్తే చూడు, లేకపోతే పర్లేదు. వాడేముంది, వాడు అదే 5-10 కోట్లో తీస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా మలయాళీ చూస్తే అది డబ్బులు వచ్చేస్తాయి. ఓకే ఓకే, బిఫోర్ ఐ ర్యాప్ అప్ ఐ హ్యావ్ సమ్ పాయింట్స్. నాకైతే కొంచెం ఓవర్ హైప్ అయిందని అనిపించింది ప్రేమలు సినిమాకి. అండ్ ఎందుకంటే నేను నా కామెంట్స్ ని రీవిజిట్ చేసినప్పుడు అనిపించింది మేబీ లైక్ నేను అంత ఓవర్ ప్రమోట్ చేయకుండా ఉండాల్సిందేమో అని. ఎందుకంటే నాకు అది ఒక ఇష్క్ లాగా, లైక్ ఒక గీత గోవిందం అదే ఒక అలాంటి ఒక నార్మల్ రామ్ కామ్ మూవీ లాగా అనిపించింది. లైక్ ఇట్స్ నాట్, ఐ ఓకే, డిడ్ంట్ ఫెల్ట్ ఇప్పుడు లైక్ 100 crore మూవీ. ప్రేమలు లైక్ కంపేర్ టు మన తెలుగు సినిమాలో చూసుకుంటే గీతా గోవిందం టైప్ ఆఫ్ మూవీ లా, కానీ ఇంకా మంజుమల్ ఐ బాయ్స్ ఇస్ వుడ్ గుడ్ రేట్ అటెంప్ట్. మంజుమల్ బాయ్స్ ఇస్ వెరీ గుడ్ సర్వైవల్ గుడ్ థ్రిల్లర్ ఫిల్మ్ అబ్బాది. గుడ్ అటెంప్ట్. ఆ సినిమా ఆ స్పేస్ లో నాకు ఓకే, లైక్ ఇట్ కెన్ యాక్చువల్లీ బి ఎంకరేజ్డ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అని అనిపించింది. ఓకే ఓకే, సో లెట్స్ వ్రాప్ అప్ దెన్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో అండ్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమా డిస్కషన్స్ వస్తాం. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద డిస్కస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు పార్టిసిపేట్ యాజ్ అ థర్డ్ పర్సన్, మీరు ఈమెయిల్ కింద కామెంట్ చేస్తే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం మా నెక్స్ట్ వీడియోస్ లో. సో until then, goodbye, and keep watching our videos, share our videos, subscribe to our channel. Thank you, bye bye.